నమస్తే, వెల్కమ్ టు టీ10. వాళ్ళు అందరిలాంటి వాళ్ళేనని ఈ సమాజం ఎప్పుడు గుర్తిస్తుంది? కులం పేరుతో దూషించడం, దాడి చేయడం, ప్రాణాలు తీయడం ఎప్పుడు ఆపుతుంది? ఎప్పటి నుండో ఇల్లు, స్కూలు, కాలేజీ, యూనివర్సిటీ ఎక్కడ చూసినా కులం పేరుతో వాళ్ళు వివక్షకు గురవుతూనే ఉన్నారు. ప్రేమ, పెళ్లి, చదువు, ఉద్యోగం, హోదా ఎక్కడైనా వాళ్ళని చిన్న చూపే చూస్తున్నారు. తాజాగా తమిళనాడులో వెలుగు చూసిన ఒక ఉదంతం మరో ఉదాహరణ. ఫిబ్రవరి 12న 19 ఏళ్ల అయ్యప్ప స్వామిపై ఓ ముగ్గురు యువకులు దాడికి తెగబడ్డారు. ఆ దాడిలో విచక్షణ కోల్పోయిన అగ్రకుల యువకులు అయ్యప్ప స్వామి చేతులు నరికివేశారు. ఇంత అమానుషం చేయటానికి కారణం తమ కంటే తక్కువ కులంలో పుట్టిన అయ్యప్ప స్వామి తమ ఎదుట రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ నడుపుకుంటూ వెళ్లటం. శివగంగై జిల్లాలో జరిగిన ఈ ఘటనతో అయ్యప్ప స్వామి కుటుంబమే కాదు, ఆ ప్రాంతమంతా బీతిల్లిపోయింది. దాడుల కంటే ముందు నాడే ఆ ప్రాంతంలో కులం పేరుతో జరిగిన ఘర్షణలు ఎన్నో ఉన్నాయి. దీనిపై అయ్యప్ప స్వామి సోదరుడు ఇలా చెప్పాడు: మేము అందరం ఉపయోగించే రోడ్డుపై నడవకూడదని అగ్రకులం వాళ్ళు హుకుం జారీ చేశారు. సౌకర్యవంతమైన ఇల్లు కట్టుకున్నా, వాహనాలు కొనుక్కున్నా ఇంటికి వచ్చి మరీ కులం పేరుతో తిడుతూ కొట్టేవారు. మొన్న మధ్య మేము డాబా ఇల్లు కట్టుకునేటప్పుడు కూడా ఇలాగే చేశారు. ఇప్పుడు మా అన్నయ్య వాళ్ళ ముందు బుల్లెట్ బండిపై వెళ్లటం తట్టుకోలేకపోయారు. అందుకే గొడవకి దిగి 2 చేతులు నరికేశారు అని విలపిస్తూ చెప్పారు. దాడి చేసిన యువకులు, దాడికి గురైన యువకుడు అందరూ ఒక వయసున్న వారే. కానీ కులం వారిని వేరు చేసింది. వారు ఒకే కళాశాలలో చదువుతున్నా, ఒకే విద్యాభ్యాసం చేస్తున్నా కులం వారి మధ్య అంతరాలను మాత్రం చెరపటం లేదు. చదువుతున్న పిల్లల్లో ఈ రకమైన ధోరణులు పెరగటం సమాజానికి అంత మంచిది కాదు. మొన్న నవంబర్ లో తిరునల్వేలి జిల్లాలో 17 ఏళ్ల పాలిటెక్నిక్ విద్యార్థి మనోజ్ కుమార్ పై అదే వయసున్న విద్యార్థులు దాడి చేశారు. అప్పుడు ఏం జరిగిందంటే, వేగంగా కారు నడుపుతున్న విద్యార్థులు అమాంతం మనోజ్ వైపుకి దూసుకొచ్చారు. దాంతో అతడు వారిని వారిస్తూ గట్టిగా మాట్లాడాడు. స్థానికులు కూడా విద్యార్థుల బృందం చేసిన తప్పుని ఎత్తి చూపారు. అప్పుడు అక్కడి నుండి విద్యార్థులు వెళ్లిపోయారు. మనోజ్ కూడా ఇంటికి వెళ్లాడు. అయితే కొన్ని గంటల తర్వాత వారందరూ మనోజ్ ఇంటికి వెళ్లి కర్రలతో, సీసాలతో అతని తలపై బలంగా కొట్టారు. రక్తం కారుతున్న మనోజ్ ని అక్కడే వదిలేసి వెనుతిరిగారు. ఇంత కర్కసత్వం చేయటానికి కారణం మనోజ్ వాళ్ళకంటే తక్కువ కులంలో పుట్టటమే. ఆ తర్వాత డిసెంబర్ లో ఆగ్రాలోని ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు కూడా ఇలాంటి ధోరణి కనబర్చాడు. 40 ఏళ్ల ఆ మాస్టారు తక్కువ కులానికి చెందిన విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని దూషిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా అయ్యింది. మా మాస్టారు మమ్మల్ని చూస్తూనే చాలా చిరాగ్గా మొహపెడతారు. మమ్మల్ని అంటరాని వారిగా చూస్తారు. ఒక్కోసారి ఏ కారణం లేకుండానే మమ్మల్ని కొట్టేవారు అని ఆ విద్యార్థులు అమాయకంగా మాట్లాడిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మన రాష్ట్రంలో హత్య నేరాలపై త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి పిలుపునిచ్చిన గంటల వ్యవధిలోనే ఓ లైంగిక వేధింపుల ఘటన గతేడాది నవంబర్ లో జరిగింది. దళితురాలైన బాధితురాలు 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని పాఠశాల నుండి ఇంటికి తిరిగి వెళుతుండగా ఆమెపై కొందరు వ్యక్తులు దాడి చేశారు. దారుణంగా అత్యాచారానికి తెగబడ్డారు. అపస్మారక స్థితిలో ఉన్న బాలికను స్థానికులు ఆసుపత్రిలో చేర్చడం అప్పట్లో వార్తల్లో నిలిచింది. రోజుకు ఇలాంటి దాడులు ఎన్నో జరుగుతున్నాయి. పోలీస్ స్టేషన్ వరకు వెళ్లేవి కొన్నే, వెలుగు చూసేవి కొన్నే. ఈ దాడులకు చరమగీతం పాడాలంటే ముందు ఈ ధోరణులు మన మెదళ్ల నుండి తరిమి కొట్టాలి. యువత శాస్త్ర సాంకేతికతకు అందిపుచ్చుకొని అభివృద్ధి పథంలో నడిచినప్పుడే సమాజం వేగంగా అభివృద్ధి చెందుతుంది. కులం, మతం అంటూ ద్వేషం పెంచుకొని దాడులు చేస్తూ ఉంటే ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా కూపస్థ మండూకంలా కుంచుకుపోతుంది. ఇది వాటి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.